మేన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా వ్యాపారంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలో మారాలనుకునే వారికి ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏదో విధంగా ఆటంకం కలగడం జరుగుతూ ఉంటుంది. వ్యయంలో రాహు ఉన్నారు. ఓ పని అనుకుంటారు, అది వెనక్కి వెళ్ళడం, ఖర్చులు కూడా అనుకోని విధంగా ఖర్చులు జరగడం. రూపాయి అనుకుంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ ప్రమేయం లేకుండానే ఖర్చు జరుగుతుంది. అది మంచి ఖర్చు అనుకోండి, ₹1 మీరు ఖర్చు పెట్టుకోరు మీ వరకు, కానీ ఖర్చు అయిపోతుంది. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదించేస్తున్నారు, బాగా ఎదుగుతున్నారు, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగంలోనూ అందరి ముందు మీకు పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ఇటువంటి ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు శనికి తైలాభిషేకాలు చేయడం. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని గడిచిన 2-3 వారాల కంటే ఈ వారం శని కొంతవరకు బలంగానే ఉన్నారు, స్థిరత్వాన్ని ఇస్తారు. అయితే మనసు మటుకు అలా ఉండదు. పరిపరి విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అనే భావన ఉంటుంది. కానీ ఆలోచన విధానం అనేది డెసిషన్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. వచ్చిన ఉద్యోగం వెళ్ళాలా వద్దా, ఉన్న ఉద్యోగం రిజైన్ చేయాలా వద్దా, ఇటువంటి ఆలోచనలు సతమతమవుతుంటారు. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన చంద్రుడు కుంభం, మీనం, మేషంలో సంచారంలో ఉన్నారు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మీకు కుటుంబపరంగా, సంతానపరంగా, ఆర్థికంగా మేలు చేకూర్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నత్తనగ్గా సాగుతుంది. అయితే వ్యాపారం మానేసి ఉద్యోగం చేద్దామా అన్న భావన కూడా వీరికి వస్తుంది. ఎంత కష్టపడుతున్నా ఫలితాలు దక్కడం లేదే, వ్యాపారం కంటే ఉద్యోగం బెటరేమో అనుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం అనేసి వ్యాపారం చేద్దాం అనుకుంటారు. ఇటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే ఎన్ని కన్ఫ్యూజన్ ఉన్నా సరే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు మేలు చేస్తుంది. 10 మంది సలహాలు ఎవరు తీసుకోకండి. 10 మంది సలహాలు తీసుకోవద్దు. తీసుకోండి, తప్పులేదు. కానీ అంతిమంగా మీరు తీసుకున్న నిర్ణయమే మీకు మేలు చేస్తుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏమైనా ఉంటే సమస్య పోతాయి. నలుగురిలోనూ మనకెందుకులే, మన పని మనం చేసుకుపోదాం, ఏలినాటి శని నడుస్తోంది, ఎవరితో మనకు విరోధాలు ఎందుకు, మన పని మనం చేసుకుపోదాం అనే భావం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బంధుత్వాలు కూడా వద్దనుకుంటారు. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఎంత చక్కగా ముందుకి కలుద్దాం అనుకున్నా సరే ఎవరు కలవడం లేదు, దూరంగా పెడుతున్నారు అన్న భావన కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కెరియర్లో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఎందుకంటే చాలామంది ఒక ట్రాన్స్లో ఉంటారు. ఏమని ఏలినాటి శని నడుస్తుంది, అందరికీ దిగజారిపోతారు, నష్టపోతారు, మీన రాశి వారికి ఇంకా ఏమీ బాగోదు అనే భావనలో ఉంటున్నారు. అది తప్పు అండి. అది ఎందుకంటే శని స్థిరత్వాన్ని ఇస్తాడు. అన్ని దశల కంటే కూడా ఏలినాటి శని చాలా మంచిది కూడా. మనిషి వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది, కష్టాన్ని ఇస్తుంది. కానీ కష్టం తర్వాత సుఖం ఉంటుంది, అది గ్రహించాలి మనం. అది ఏలినాటి శనిలో అద్భుతాలు ఏమి జరగవు, కానీ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. కొంతమందికి రాజయోగం ఉంటుంది, కొంతమందికి ఏమీ బాగోదు. అదే మాకు ఏలినాటి శని నడుస్తుంది, అందుకే మాకు ఏది బాగలేదేమో, మా జాతకం ఇంతేనేమో అనే భావన ఎక్కువగా ఉంటుంది. అది తప్పు. అది జాతక పరిశీలన అనేది ముఖ్యం. వాళ్ళ దశలు, అంతర్దశలు, జాతక విశ్లేషించడం అది ముఖ్యం. దాన్ని బట్టి వాళ్ళ జాతకంలో ఎదగలరా లేదా అనే భావన ఉంటుంది తప్పితే. కానీ ఏలినాటి శని అందరికీ ఒకే రకంగా ఉంటుంది, ఇంకా వాళ్ళకి నష్టం జరిగిపోతుంది, వాళ్ళు నష్టజాతకులు. ఏలినాటి శని ఈ రాశి సంవత్సరం మొత్తం ఇంకా ఇబ్బంది పడిపోతారు, ఇంకా ఏమీ లేదు అనే భావన కొంతమంది చెప్తూ ఉంటారు. మీరు అటువంటి వాటికి ఏది పట్టించుకోవద్దు. కర్మానుసారేణ మన కర్మకి మనమే బాధ్యులం. కష్టపడితే ఫలితాలు అవే ఉంటాయి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏలినాటి శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఒకసారి ధైర్యం కోల్పోతుంటాం, మన జాతకం బాగలేదేమో అని. జాతకం కాదండి, మన మీద మన నమ్మకం కోల్పోతున్నాం, కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాం. ఇటు విద్యలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మన కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నాం. కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు.
ఎవరు ఎంతమంది దూరం ఉన్నా ఎటు ఉన్నా ఏదైనా సరే మన స్థిరంగా నిలబడిన రోజున 10 మంది మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా చక్కగా విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వృత్తిపరంగా వ్యాపారంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉంటాయి. కోపతాపాలకు దూరంగా ఉండడం, మన కోపమే మన శత్రువు, అహంభావంతో నేను అన్నీ చేయగలను అనే భావన పక్కన పెట్టి మనం ఏమి చేయగలమో అదే వెళ్ళాలి. అదేవిధంగా వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే దశగా నడిపించుకోవాలి. మనకి మనమే ముందుకు వెళ్ళాలి. ఎవరు సహాయ సహకారాలు అందించరు. మీరు బాగా మేధావి గొప్పవారు అని పొగిడే వాళ్ళు బోలు మంది ఉంటారు. పొగడ్తలకి పడిపోకుండా వాస్తవాలు గ్రహించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప ఊహాలోకంలో ఊహాజనకంలో ఉండకుండా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.